శ్రీ శ్రీ పులేజీ బాబా ఆశీర్వాదంతో మరి వీళ్ళు ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఈ పెళ్ళిళ్ళు చేస్తుంటారు. మరి ఈసారి 8 జంటలకి పెళ్ళిళ్ళు చేయడం అనేది జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు అట్లాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళంతా కూడా ఒక మంచి సాంప్రదాయంగా వాళ్ళు గతం నుండి కూడా తీసుకొస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ పులేజీ బాబుతో పాటు అక్కడ సురోజ్ మహారాజ్ సిర్పురియులు కూడా ఇలాంటి వివాహాలను చేశారు. మొన్న రీసెంట్ కూడా ఒక 10-12 జంటలకి అక్కడ పెళ్లి చేయడం అనేది జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే పేదవాళ్ళు చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటారు, కనీసం పెళ్లిళ్ళు చేయనటువంటి పరిస్థితులు ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళని సంప్రదించినప్పుడు వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు 8 జంటలు పెళ్లి కావడం అనేది జరిగింది. వీళ్ళకి సంబంధించి రేపటి రోజు ప్రభుత్వ పరంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి ఏదైతే కార్యక్రమం ఉందో మహాలక్ష్మి కింద ఆ డబ్బులని కూడా వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ప్రజెంట్ అయితే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయనటువంటి పరిస్థితి. తర్వాత అదేవిధంగా వీళ్ళ కుల పెద్దలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మీరు చేయడం నిజంగా పులేజీ బాబా ఆశలు మీకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.